సంకటహర చతుర్థి కథ కరుడుగట్టిన ప్రబర్ధాన్ని సైతం కర్పూరంలా కరిగించే మహాన్వితమైన సంకటహర చతుర్థి వ్రత కథ. ఈ కథను భక్తితో విన్నంత మాత్రాన మనకి ఉన్న అన్ని కష్టాలు తొలగిపోయి కోరుకున్న కోరికలని నెరవేరుతాయి. అంత శక్తివంతమైన వ్రత కథ ఇది. కథలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి ఓం గణేశాయ నమః అని కమెంట్ చేయండి. పూర్వం మధ్య దేశంలో సూరసేనుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. సదుర్గవంతుడు, పరాక్రమవంతుడైన ఆ మహారాజు ప్రజల్ని ధర్మబద్ధంగా పాలించేవాడు. అతని భార్య మహాపతివ్రత సౌందర్యవతి. ఒకనాడు సూర్యసేనుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఆకాశంలో వెళ్తున్న ఒక విమానం కనిపించింది. దివ్యమైన కాంతితో ప్రకాశిస్తున్న ఆ విమానంలో నుంచి ఒక మధురమైన గానం అతడికి వినిపించింది. ఆ గానం ఎవరిదో కనుక్కొని రమ్మని తన దూతల్ని పంపించాడు. వారు అక్కడికి వెళ్ళేసరికి హఠాత్తుగా ఆ విమానం నేలకూలింది. దూతలు తిరిగి వచ్చి ఆ విమానాన్ని రాజుకు తెలియజేశారు. సూర్యదేవుడు వెంటనే మంత్రులని వెంటబెట్టుకుని విమానం కూలిన ప్రాంతానికి ఆ విమానంలో దేవరాజు ఇంద్రుడు అతని పరివారము వారిని చూసి ఆశ్చర్యపోయాడు. రథం దిగి వారికి భక్తితో నమస్కరించి, దేవేంద్ర, అమరలోకాధిపతివైన నీ దర్శనం భూలోకవాసులకు కలగటం ఎంతో దుర్లభం. మీలాంటి మహాపురుషుల దర్శనంతో మా రాజ్యం ఎంతో పావనమయ్యి ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మీలాంటి దేవరాజుల యొక్క దర్శనం మాకు లభించదు. ఇంతకీ దేవేంద్ర, మీ విమానం ఎక్కడ కూలిపోవడానికి కారణం ఏంటి? చెప్పదగినటువంటి విషయాలు అయితే చెప్పండి అంటూ వినయంగా అడుగుతాడు. అందుకే దేవేంద్రుడు, సూర్యసేన, మా విమానము నీ నగరం మీదికి రాగానే కృష్ణవ్యాధి గ్రస్తుడైన సూర్యసేన మహారాజు ఇంద్రుడితో, దేవేంద్ర, మీరు నా రాజ్యంలోని పౌరుడి కారణంగా విమానం కూలిపోయి ఇక్కడ నిలిచిపోయారు. మీ విమానం తిరిగి పైకి ఎగరడానికి తగిన సహాయం చేయడం నా బాధ్యత. కనుక నేను ఏం చేస్తే మీ కార్యం నెరవేరుతుందో తెలియజేయండి అని ప్రార్థించాడు. అందుకు దేవేంద్రుడు, మహారాజా, నీ నగరంలో ఎంతో గొప్పదైన సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే, అలాంటి మహానుభావులు 1 సంవత్సరం పాటు తాము ఆచరించిన వ్రత ఫలితాన్ని దారబోయాలి. అప్పుడే మా విమానం పైకి ఎగరగలుగుతుంది. అలా కాక విమానం ఎగరడానికి మరొక మార్గం లేదు అని చెప్పాడు ఇంద్రుడు. ఆ మాటలు విన్న సూర్యసేన మహారాజు, దేవేంద్ర, తమరు చెప్పిన వాడిని తప్పకుండా పిలిపిస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి? దానివల్ల ఎలాంటి పుణ్యఫలం లభిస్తుంది? ఈ వ్రతంలో పూజించబడే దేవుడు ఎవరు? ఇంతకు ముందు ఎవరి వ్రతాన్ని ఆచరించారు? వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలిగాయి? దయచేసి ఇవన్నీ వివరించి పుణ్యం కట్టుకోండి అని వేడుకోగా ఆయన ఇలా చెప్పడం ప్రారంభించాడు. సూర్యసేన, పూర్వం కృతవీరుడని మహారాజు ఉండేవాడు. అతను అమిత బలపరాక్రమవంతుడు, సకల దుర్గవంతుడు. ఎన్నో యజ్ఞయాగాలు నిర్వహించి విరివిరిగా ఎన్నో దాన ధర్మాలు చేసిన మంచివాడు, సత్యవాది, ఇంద్రియాలను అధీనంలో ఉంచుకున్న సత్పురుషుడు. నిత్యం దేవతలని పూజిస్తూ అతిథులని సేవిస్తూ ఉండడం అతనికి ఇష్టమైన పని. చతురంగ బల సేమేతుడైన కృతవీరుడు నిత్యం 12,000 మంది విప్తుడితో సహపత్తి భోజనం చేసేవాడు. అలాంటి మహారాజుకి సుగంధి అనే ఒక భార్య ఉంది. ఆమె మహా పతివ్రత, గుణవతి, అతిలోక సౌందర్యవతి. ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన పడతి. అయితే ఆ పుణ్య దంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం కలుగలేదు. పుత్ర సంతానం కోసం వారు చెయ్యని వ్రతం లేదు, చెయ్యని దానం లేదు. యజ్ఞాలు చేసిన, ఎన్నో పుణ్యతీర్థాలు సేవించిన ఫలితం లేకపోయింది. ఎంతో నిరాశ పొందిన కృతవీరుడు ఒకనాడు తమ మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక సముచిత ప్రదేశంలో
నారవస్త్రాలు ధరించి కఠోర దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో అహంకారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్ని భుజిస్తూ తన తపస్సుని కొనసాగిస్తున్నాడు. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచినా రాజు శరీరం చిక్కి శాల్యమైపోయింది. ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ అరణ్య ప్రాంతం మీద నుంచి వెళ్తుండగా క్రింద కృతవీరుడు తపస్సు చేస్తూ కనిపించాడు. ఎవరో చూద్దామనుకుని కిందకు దిగి ఆయనకి చిక్కి శాల్యమై కృతవీరుడు కనిపించాడు. ఆయనకు ఎంతో జాలి కలిగింది. వెంటనే అక్కడి నుంచి పితృదేవతల లోకానికి వెళ్ళి కృతవీరుడి తండ్రిని కలిశాడు. పుత్ర సంతానం కోసం అంతటి కొడుకు పడుతున్న బాధను చెప్పి వెళ్ళిపోయాడు. నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న వీరుని తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖానికి నమస్కరించి, ప్రభు, నా కుమారుడు సకల దుర్గవంతుడు, దానశీల ధర్మ ప్రభువు, ఎన్నో యజ్ఞాల్ని వ్రతాల్ని చేసినవాడు, ప్రజల్ని తన కన్నబిడ్డల వలె చూసుకునే కరుణామయుడు. అలాంటి నా కుమారునికి పుత్ర సంతానం పోవటానికి కారణం ఏంటి? అతడు ఏం పాపం చేశాడు? ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతనికి సంతాన ప్రాప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి, దానిని నా కుమారుడికి తెలియజేస్తాను అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుని తండ్రితో అంతటి కుమారుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పాడు. భక్తపూర్వం నీ కుమారుడు రాజ్యం చేస్తున్న నగరంలోని సాముడు అని ఒక పంచముడు ఉండేవాడు. అతడు కడు దుర్మార్గుడు. అతన్ని చూస్తే పుణ్యకార్యాలన్నీ నశించిపోయేవి. ఒకనాడు చండాలుడు ధనకాంక్షతో దారికాసి 12 మంది బ్రాహ్మణులను చంపి దగ్గరున్న సంపదనంతా దోచుకున్నాడు. దోచిన సొత్తంతా తీసుకుని నెమ్మదిగా ఆ సాయంత్రానికి తన ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు మాఘబహుళ చతుర్థి. చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికి వచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేశ గణేశ అని పేరు పెట్టి పిలిచాడు. కొడుకు బయటకు వచ్చి తండ్రి దోచిన సొత్తును పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఇద్దరూ కలిసి కడుపు నిండా భోజనం చేశారు. కొన్నాళ్ళకి సాముడు మరణించాడు. సాముడు పరమ పాపి అయినప్పటికీ అతన్ని తీసుకొని వెళ్ళటానికి వినాయక లోకం నుంచి దూతలు వచ్చారు. కారణం ఏంటంటే, పూర్వం సాముడు మాఘబహుళ చతుర్థి నాడు దొంగతనం చేసే యావలో పొద్దునుంచి ఏమి తినకపోవటం, సంధ్యా సమయంలో ఇంటికొచ్చి కొడుకుని గణేశ అని పిలవటం, కొడుకుతో కలిసి గణేశ ప్రసాదాన్ని తినటం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది. పైగా ఆ రోజు గణేశునికి ప్రీతికరమైన తిథి కూడా. అందుకే అతనికి స్వామివారి అనుగ్రహం లభించింది. ఆ విధంగా దూతలు తెచ్చిన విమానం ఎక్కి సాముడు గణేశలోకానికి చేరుకున్నాడు. కొంతకాలం గడిచాక ఆ సాముడే భూలోకంలో కృతవీరుడని పేరుతో నీ పుత్రునిగా జన్మించాడు. అయితే ప్రస్తుతం అతడు ఎన్ని పుణ్యకారాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో విప్తులను వందించిన పాపం వల్ల ఆ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు. అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుందని చెప్పాడు. మాటలు విన్న కృతవీరుని తండ్రి ఎంతో బాధపడుతూ పితామహ, నా కుమారుడు చేసిన బ్రహ్మహత్య పాపం క్షమించరానిది. అయితే దాన్ని పోగొట్టే మార్గం ఏదైనా ఉంటే సెలవీయండి, అది ఎంత కష్టమైనా సరే అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ కుమారుడు అత్యంత మహాన్వితమైనది కోరికలు తీర్చేది అయిన శ్రీ గణేశ సంకట చతుర్థి వ్రతాన్ని గనుక ఆచరిస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఆ వ్రతాన్ని ఎలా చేయాలో చెప్తాను విను అని అన్నాడు. మాఘమాసంలో వచ్చే బహుళపక్షంలో మంగళవారం నాడు చతుర్థి తిథి కూడా కలిసి ఉన్న రోజు ఈ వ్రతం ఆచరించాలి. ఆ రోజు సాయంత్రం చంద్రోదయ సమయంలో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఆ రోజు ఉదయం స్నాన సంధ్యాది అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకొని గణపతి ఏకాక్షర మంత్రాన్ని కానీ షడాక్షర మంత్రాన్ని కానీ
గణేశాయ నమః అని మంత్రాన్ని కానీ యథాశక్తిగా జపించాలి. ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా ఉండాలి. మనసులో గణపతి నామస్మరణ చేస్తూ ఉండాలి. ఆ రోజు సాయంత్రం తెల్ల నువ్వుల పిండి, ఉసిరికాయ రసంతో తయారు చేసిన పదార్థంతో నలుగు పెట్టుకొని స్నానం చేయాలి. తరువాత కనీస 116 లేక 108 సార్లు ఆ గణపతి ఏకాక్షరి, షడాక్షరి లేక గణనాత్వ అనే వైదిక మంత్రాన్ని జపించాలి. ఇలా జపం పూర్తి చేసిన తర్వాత వరప్రదుడైన ఆ గణేశుని షోడోపచారాలతో పూజించాలి. నివేదనగా స్వామివారి ఉండ్రాళ్ళు, వడపప్పు, పానకము, అరిసెలు, పూర్ణాలు, బూరెలు, పరమాన్నం, పులిహోర, చక్కెర పొంగలి, కట్టు పొంగలి లాంటివి శక్తి కొలది సమర్పించాలి. 20 రకాల ఫలాల్ని, 20 దూర్వం కూరలని దక్షిణ తాంబూలాన్ని స్వామివారికి సమర్పించాలి. చంద్రోదయం నాటికి వివిధ రకాల పూలతో, పుష్పాలతో గణేశుని అందంగా అలంకరించాలి. చంద్రోదయం కాగానే ముందుగా గణేశునికి మూలమంత్రాలతోనూ, తరువాత చంద్రునికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అర్ఘ్యప్రదానం పూర్తయిన తర్వాత స్వామివారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అపరాధ క్షమాపణ కోరుకొని కనీసం 21 మంది వృత్తులకి భోజనం పెట్టాలి. ఆ తరువాత గణేశుని వ్రతకథ విని తాను మౌనంగా స్వామి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా గణేశ సంకీర్తనలు పాడుకుంటూ జాగరణ చేయాలి. ఈ విధంగా గణేశ చతుర్థి వ్రతాన్ని నియమపూర్వకంగా 1 సంవత్సర కాల పాటు ఆచరిస్తే ఆ చేసిన వాడి సకల పాపాలు నశిస్తాయి. అతని కోరికలు అన్నీ తీరుతాయి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. సకల దోషాలు, సకల కష్టాలు తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సమకూరుతాయి. శత్రువుల బాధలు ఉండవు. వ్రత నియమాలు: జమ్మి చెట్టు మొదట్లో కూర్చుని ఆ వ్రతాన్ని ఆచరించడం శుభప్రదం. ఈ విధంగా నియమాలతో వ్రతం చేసిన వారు పుట్టుగుడ్డి మూగగా చెవిటి వాడినప్పటికీ అతడు ఆ దోషాల్ని పోగొట్టుకోగలుగుతాడు. రాజ్యం కోల్పోయిన ఆ రాజులు తిరిగి తమ రాజ్యాన్ని సాధిస్తారు. నియమపూర్వకంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల సిద్ధులు కలుగుతాయని బ్రహ్మదేవుడు కృతవీరుని తండ్రికి గణేశ చతుర్థి వ్రతాన్ని వివరించాడు. ఇదంతా విన్న కృతవీరుని తండ్రి ఆనందంతో దేవదేవునికి ఎన్నో నమస్కారాలు తెలియచేసుకొని అక్కడి నుంచి భూలోకంలో తన మందిరంలో నిద్రపోతున్న తన కుమారునికి కలలో కనిపించి ఈ విషయాన్ని ప్రబోధించాడు. కృతవీరుడు కలలో తన తండ్రి కనిపించినందుకు ఎంతో సంతోషించి మర్నాడు ఉదయం నిద్రలేవగానే తన మంత్రులని, పురోహితులని పిలిపించాడు. వారందరితో కలిసి తన తండ్రిగారు కనిపించిన విషయాన్ని, పుత్ర సంతానం కోసం తాను ఆచరించాల్సిన సంకష్టహర గణేశ చతుర్దశి వ్రతం గురించి వారికి తెలియజేశాడు. అది విన్న వారంతా ఎంతో సంతోషించి చతుర్దశి వ్రతాన్ని వెంటనే చేయమని చెప్పారు. అందరి సలహాను అనుసరించి కృతవీరుడు మంగళవారం చతుర్దశి తిథి కలిసి వచ్చిన రోజు తన తండ్రి కలలో చెప్పిన విధంగా చంద్రోదయ సమయంలో గణపతిని విశేషంగా షోడశోపచారాలతో పూజించాడు. ఆ తర్వాత 21